హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే నేను ఒక మంచి స్వీట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. క్యారెట్ హల్వా కోసం నేను ఇక్కడ 1 కేజీ క్యారెట్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నానండి. ఇది నేను ఒక పెద్ద బాండల్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ 1 కేజీ క్యారెట్కి నేను ఒక 150 ml పాలు తీసుకున్నానండి. నార్మల్గా చాలామంది వాటర్లోనే ఉడికిస్తారు. ఇంకా మంచి టేస్ట్ రావాలని నేను పాలు వేసి ఉడికిస్తున్నాను. పాలు వేసి ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇక్కడ 150 ml పాలు వేసుకున్నాను నేను. ఇవి మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మనం తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. క్యారెట్ మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత మరలా నేను మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒకవేళ మీకు 150 ml పాలన్నీ ఇనికిపోయినాయి అంటే కొంచెం వాటర్ వేసుకోండి, పర్వాలేదు. ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. అంటే ఇది మెత్తపడే అంతవరకు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం సాఫ్ట్ అయ్యిందంటే అప్పుడు మనం షుగర్ వేసుకోవచ్చండి. నాకైతే సాఫ్ట్ అయింది. సో నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను. 1 కేజీ క్యారెట్కి 200 గ్రామ్స్ వేసానండి. మా ఇంట్లో అయితే షుగర్ తక్కువే తింటారు. షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. సో నేను తక్కువ షుగర్ వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు తినేదానిని బట్టి షుగర్ వేసుకోండి. 1 కేజీకి 250 నుంచి 300 వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పాలల్లో కొంచెం సాఫ్ట్ అవుతుంది కదండి. ఇక్కడ ఈ షుగరు అంతా కరిగి ఆ షుగర్ సిరప్లో ఇంకొంచెం మెత్తపడుతుంది. అలానే ఈ షుగర్ని అంతా మంచిగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత షుగర్ అంతా కరిగిపోయి ఆ వాటర్ అంతా పీల్చేసిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను నేను. మంచిగా ఒకసారి కలుపుకుందాము. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కదండి స్వీట్స్లో. సో ఇక్కడ నెయ్యి వేసి తర్వాత మరలా కొంచెం నెయ్యిలో జీడిపప్పులు వేయించుకోవాలి. ఇక్కడ నేను పక్క స్టవ్ మీద చిన్న బాండెలు పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష ఉన్నా కూడా వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ మా పాప ఎండు ద్రాక్ష తినదు. సో దానికోసం నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ క్యారెట్ ఇంకా కొంచెం జిగురు రావాలండి. మనము షుగర్ వేసాం కదా, ఆ షుగర్ అంతా కరిగిపోయి తర్వాత ఈ క్యారెట్కి అంతా పట్టిన తర్వాత కొంచెం జిగటగా వస్తుంది, జిగురు వస్తుంది. ఆ జిగురు వచ్చేంత వరకు కలుపుకొని తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పులు వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నేను జీడిపప్పులు వేసేసాను. ఒకసారి మంచిగా కలుపుకొని మరలా ఒక 2 మినిట్స్ నేను ఇక్కడ మూత పెట్టి ఉడికించుకుంటానండి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. సో అందుకని మరలా నేను మూత పెట్టి ఉడికించుకున్నాను. ఆ నెయ్యి అంతా కొంచెం అలా పైకి వస్తుంది. బాగా మెత్తబడిపోయింది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుందండి. చూసారా, మంచిగా ఇది దగ్గర పడిపోయింది. అంతే అండి, క్యారెట్ హల్వా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కొంతమంది అయితే దీంట్లో కోవా కూడా వేస్తారు. మేమైతే స్వీట్ ఎక్కువ తినం కాబట్టి నేను కోవా వేయలేదు, వట్టి షుగర్తోనే చేశాను. కోవా వేస్తే కూడా ఈ క్యారెట్ హల్వా ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీకు కానీ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా కోవా వేసుకోండి. ఓకే అండి, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఎంతో టేస్ట్ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.